ఎవరో ఏదో అన్నారని నీకు ఇష్టమైన వాళ్ళని వదులుకోవడం తప్పు. మంచి చెడులను తెలుసుకోవడం నీ నిర్ణయం కావాలి, కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు. మీకు నిజాలు తెలిసి కొందరిని నిలదీయాలని అనుకోకండి, ఎందుకంటే తిరిగి మీ మీదే నిందలేసే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. నచ్చితే పెద్ద తప్పు కూడా మనకు చిన్నదిగానే కనిపిస్తుంది, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదిగానే కనిపిస్తుంది. నీకు బాగా ఇష్టమైన వ్యక్తి నిన్ను బాధపడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. ఎలా ఉన్నారు అని పలకరించే వారికంటే నువ్వు బాగుండాలని కోరుకునేవారు ఉండడం గొప్ప విషయం. గడిచిపోయిన కాలం గురించి ఆలోచించకండి, ప్రస్తుతం ఏంటి అనేది ఆలోచించండి. నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువును భయపెడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువుకు బలాన్ని పెంచుతుంది. హక్కు, అధికారం ఎవరిపై ఎంత చూపాలో అంతే చూపండి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరం అవుతాయి. మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టారో గుర్తు తెచ్చుకోండి. ఒక మగాడితో ఆడది ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే ఒక స్త్రీతో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. బాధ అంటే మనిషికి దూరం అవడం కాదు, దూరమైన మనిషి పదే పదే గుర్తుకు రావడం. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. రంగులేని పువ్వుకు ఆకర్షణ ఉండదు, అలలు లేని సముద్రానికి అందం ఉండదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు ఉండదు, లక్ష్యం లేని జీవితానికి విలువ ఉండదు. సరైన సమయం వస్తుందని వేచి చూడకండి, వచ్చిన సమయాన్ని సరిగ్గా వాడుకోండి. గొంగలి పురుగు తన రూపం చూసి బాధపడే లోపు అందమైన సీతాకోక చిలుకలాగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. పని చేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ పని చేయకపోతే ఏ ఫలితము రాదు. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్నవాళ్ళు విజయాన్ని సాధించగలరు. డబ్బు సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం మనసుతో చేసే పని. మీ ఏడుపుకి కారణమైన వాళ్ళే మీ గెలుపుని చూసి తల దించుకోవాలి. అలా ఉండాలి మీ విజయం. మీరు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్లు కాదు, జీవితం ఇంకా చాలా ఉంటుంది. నీ బలహీనత తెలిసిన వారికి నీ బలాన్ని కూడా తెలియచేయి. అప్పుడే నిన్ను వాడుకోవాలనే ఆలోచన వారికి రాదు. భయానికి మించిన రోగం లేదు, ధైర్యానికి మించిన ఔషధము లేదు. మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు ఉపయోగపడాలి, కానీ 100 పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. నిజాయితీ లేని 100 మంది వెనుక నడవడం కన్నా నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం. జీవితం ఆనందంగా గడపాలి అంటే క్షమించలేని వాళ్ళని మర్చిపోవాలి, మర్చిపోలేని వాళ్ళని క్షమించాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే అనుకొని మోసపోకండి. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడండి, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. గుర్తుంచుకొని సహాయం చేయి. మనం రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. మనలో మార్పు ఆహ్వానించలేనప్పుడు ఎదుటివారిలో ఆశించకూడదు. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డ వాళ్ళం. ఒకరికి ఏమీ కాం, మరొకరికి అన్నీ మనమే. ఇదే జీవితం. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎవరు ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లలో ముత్యం వలె కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చెప్పాలంటే మనసు ఉండాలి. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. డబ్బుతో కొనగలిగే వాటిపై నీ డబ్బును ఖర్చు పెట్టు, డబ్బుతో కొనలేని వాటిపై సమయాన్ని ఖర్చు పెట్టు. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి, కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే
ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకో. అది ఆశయమైన బంధమైన. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసి మెలిసి నవ్వుతూ గడిపేద్దాం. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడం గొప్ప. అర్థం చేసుకునే మనసు లేనప్పుడు చెప్పే మాటలు చెవులకు వినబడవు. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలు పెట్టావని అర్థం. మనసుకు నచ్చిన జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా కాలం వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. మనం పూర్తిగా సుఖపడకపోవడానికి అవరోధం ఒక్కటే, మనకున్న దానిపై నిర్లక్ష్యం లేని దానికే ఆరాటం. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మద్దు, ఇతరులకు చెప్పొద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు విడిపోతాయి. ఓటమి అంటే అంతం కాదు, గెలుపు అంటే ప్రారంభం కాదు. ఓటమి అనుభవంతో గెలుపు బాటని వెతికే వారి నిజమైన విజేతలు. ఎవరితోనూ మీ రహస్యాలను చెప్పుకోవద్దు. మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏమిటో, దాని విలువ ఏమిటో తెలుస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. పొగడ్తలతో బ్రతుకుతున్న వారికి మనుషుల గుంపు కావాలి. స్వయం కృషితో ఎదుగుతున్న వారికి ఆత్మవిశ్వాసమే తోడు. పెదాలు నవ్వితే చాలదు, కళ్ళు నవ్వాలి. మనసులో ఉన్న ప్రశాంతత అయినా అశాంతి అయినా కనిపించేది మన కళ్ళల్లోనే. మీకు నచ్చినట్లు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు చాలా మందికి నచ్చకుండా మిగిలిపోతావు. గెలవాలన్న ఆశ బలంగా ఉంటే ఎన్ని అవరోధాలు ఉన్నా మీ ప్రయత్నం విజయ తీరాలకు చేర్చే తీరుతుంది. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే ప్రేమకు యజమానిగా ఉండాలనుకో, ప్రేమదాతగా ఉండు. వారసత్వంగా ఎన్ని కోట్లు వచ్చినా ఉంటాయో లేదో తెలియదు, కానీ అక్షర జ్ఞానం వస్తే మాత్రం ఎవరూ దోచుకెళ్ళలేరు. ఎంతమందికి దానం చేసినా తరగని నిధి అక్షర జ్ఞానం. మనం దేనినైనా మనకున్న బలంతో సాధించాలి, అంతేకాని ఎదుటి మనిషిలోని బలహీనతను అడ్డు పెట్టుకొని సాధించకూడదు.
ఎవరో ఏదో అన్నారని నీకు ఇష్టమైన వాళ్ళని వదులుకోవడం తప్పు. మంచి చెడులను తెలుసుకోవడం నీ నిర్ణయం కావాలి, కానీ ఇంకెవరి అభిప్రాయము నీ నిర్ణయం కాకూడదు. కట్. ఎవరో ఏదో అన్నారని నీకు ఇష్టమైన వాళ్ళని వదులుకోవడం తప్పు. మంచి చెడులను తెలుసుకోవడం నీ నిర్ణయం కావాలి, కానీ ఇంకెవరి అభిప్రాయము నీ నిర్ణయం కాకూడదు. మీకు కొంచెం చిన్నగా మాట్లాడాలి. చేతకాని వాడి చేతిలో ఉండే ఏకైక ఆయుధం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడడం. కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలియదు. తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో, దాన్నే నీ జీవిత లక్ష్యం చేసుకో, దాన్నే ధ్యానించు, దాన్నే శ్వాసించు. ఇదే విజయానికి మార్గం. అతి కోపం పనికిరాదు. కోపం నిన్ను శత్రువును చేసి నిన్ను నాశనం చేస్తుంది. నీ పతనానికి నీ కోపమే కారణమవుతుంది. కనుక కోపం పనికిరాదు. శాంతంగా ఉండు. ఈ సమాజంలో అత్యంత తేలికైన విషయం ఇతరులలో తప్పులు వెతకటం. అత్యంత కష్టమైన విషయం మనలోని తప్పులను ఒప్పుకోవడం. నీకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే నీకు సన్మానం జరిగేలా కష్టపడాలి. మనం తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మనం మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆడపిల్లలకు చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం. నువ్వు అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం నీకు దారి చూపిస్తుంది. తుఫానును తట్టుకొని నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లన్నీ కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. జీవితంలో ఎదుటివారిపై ప్రేమను చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకో. ఉన్న జీవితాన్ని అనుభవించడం చేతకాని వాడు లేని జీవితం గురించి కలలు కనడం అవివేకం. ఈరోజు మీరు సరిగ్గా ఉపయోగించుకోకుంటే రేపటి రోజంతా మంచే జరుగుతుందని ఎన్నటికీ మర్చిపోకండి. మీలో పేరుకుపోయిన భయం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే నీ జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. జీవితంలో కష్టాలు నష్టాలు అనేవి సహజమైనవి. వాటిని చూసి ఏమాత్రం చెల్లించిపోకండి. అవే జీవితం అంటే ఏంటో తెలియజేసే సాధనాలు. మనుషుల్ని విడగొట్టడానికి లేని డబ్బో ఆస్తో కారణం అవ్వక్కర్లేదు. అహంకారం చాలు. నీకు లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తులను లక్ష్య సాధనలోనూ చూపించినప్పుడే విజయం నీదవుతుంది. తన కష్టాలను మాత్రమే చెప్పి తన సంతోషాన్నంతా మీ దగ్గరే దాచి వ్యక్తిని ఎప్పుడూ నమ్మొద్దు. ఒకరి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులు మన చుట్టూ ఎవరూ లేరు. అందరూ కేవలం నటనలో ఆరితేరిన వాళ్ళే. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోపడితే భయం కలగాలి, కష్టం చెప్పుకుంటే ఓదార్చాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. గెలిచి చూపించు. నీకోసం కాదు, నిన్ను అవమానపరిచిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. మనశ్శాంతితో బతకాలంటే ఇతరుల దోషాన్ని ఎంచకుండా ఉండడం, మన ప్రవర్తనలోని లోపాలను గమనించి సరిదిద్దుకోవడం చేయాలి. గెలిచిన వారిని గంటసేపు పొగిడే కంటే ఓడిన వారిని ఒక్క నిమిషం ఓదార్చడం మంచిది. మనిషి జీవితంలో చాలా సత్యాలను గుణపాఠాల వలన తెలుసుకుంటాడు. కాలం కష్టాలను తీసుకువచ్చినట్లే కష్టాలకు పరిష్కారాన్ని కూడా తీసుకువస్తుంది. కావాల్సిందల్లా ఓపిక ఒకటే. మూర్ఖుల సభలో ఒకే ఒక పండితుడు ఉన్నప్పుడు అతను మౌనంగా ఉంటేనే మేలు. బాధ మనిషిని మార్చేస్తుంది, కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. ఎదుటివారి కన్నీళ్లను ఎగతాళి చేయకండి. ఆ కన్నీటి వెనుక భరించలేని బాధ ఉండవచ్చు. ముందుకు వెళ్ళాలి అని మీ ప్రయాణం మొదలయ్యాక మళ్ళీ వెనుతిరిగి చూడకండి, ఎందుకంటే ఆగిపోవాలి అనిపిస్తుంది. కోపంగా మాట్లాడేవాడిని నమ్ము, కానీ మనస్సులో ఏదో పెట్టుకొని పైకి నవ్వుతూ నటించేవాడిని మాత్రం నమ్మకు. నువ్వు మాట్లాడిన మాట, నువ్వు వదులుకున్న అవకాశం, వదిలిన బాణం, జరిగిపోయిన కాలం, ఈ 4 వెనక్కి రావు. నువ్వు స్వార్థంతో కూడిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతి పొందుతావు. మనం రుచిని నమ్ముకొని అతిగా ఆరగిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం.
నువ్వు ఎంత ఇష్టపడితే అంత అలుసు, నువ్వు ఎంత ప్రేమిస్తే అంత బాధ, నువ్వు ఎంత నమ్మితే అంత ద్రోహం. ఓటమి చీకటిని ఇస్తుంది, గెలుపు వెలుగునిస్తుంది. ఓటమికి భయపడకుండా గెలుపు అనే వెలుగుతో గమ్యాన్ని చేరండి. జీవితంలో గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడతాడు. ఎక్కువగా విశ్వసించవద్దు, ఎక్కువగా ఆశించవద్దు, ఎందుకంటే అది నిన్ను చాలా ఎక్కువగా బాధ పెట్టవచ్చు. మీరు ఎదుటివారిని చూసి అసూయపడుతున్నారంటే వారికన్నా మీరు తక్కువని మీరే ఒప్పుకొని బాధపడుతున్నారని అర్థం. అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ వెలకట్టలేని విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. చదువు అనేది ఆప్తమిత్రుడు. చదువుకున్న మనిషిని ప్రతి చోట గౌరవిస్తారు. చదువు ముందు అందం, యవ్వనం పనికిరానివే. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. మన ముందు ఒక మాట, వెనుకొక మాట మాట్లాడేవారికి దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం, ఈ మూడు నువ్వు ఎంచుకున్న రంగంలో నిన్ను ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. భర్త తన భార్యకు ఇవ్వగల గొప్ప బహుమతి అతని సమయం మరియు అతని ప్రేమ. అందలం ఎక్కించమని ఏ భార్య కోరదు, అందరిలో చులకన చేయొద్దు అని మాత్రమే కోరుకుంటుంది. స్త్రీకి అదృష్టం అంటే తిన్నావా లేదా అని పట్టించుకొని భర్తలు ఉన్న ఈ రోజుల్లో నువ్వు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం ఆ స్త్రీకి అసలైన అదృష్టం. నీ బాధలు వద్దని నీ విజయాలు మాత్రమే కావాలనుకునే స్త్రీని నీ భార్యగా అస్సలు చేసుకోవద్దు. ఒక పూట ఉపవాసమైనా ఉండు, కానీ అప్పు మాత్రం చేయకు. ఎందుకంటే ఆకలి తీరినంత తేలికగా అప్పు తీరదు. ఆకర్షణలకు లొంగిపోతే నీ జీవితం అంతా కృంగిపోవాల్సి వస్తుంది. ఒక ఆడపిల్ల జీవితంలో ఏ ఇద్దరు వ్యక్తులు సరిగ్గా ఉంటే చాలు. నీకేమైనా అయితే నీకు నేనున్నాను అని చెప్పే నాన్న, ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళు, నీకు నేను ఉన్నాను అని చెప్పే భర్త. ఒకరి కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చేటప్పుడు మరొకరి కళ్ళు కూడా తడి అయితే ఆ కన్నీళ్లను చదవాలని ఆరాటపడితే ఆ బంధం కన్నా ఉన్నతమైన బంధం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కష్టపడాలన్న ఈ క్షణమే, ఆనందించాలన్న ఈ క్షణమే. ఎందుకంటే నిన్న మనది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు మనది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణం మాత్రమే మనది. వారసత్వంగా ఎన్ని కోట్లు వచ్చినా ఉంటాయో లేదో తెలియదు, కానీ అక్షర జ్ఞానం వస్తే మాత్రం ఎవరూ దోచుకెళ్ళలేరు. ఎంతమందికి దానం చేసినా తరగని నిధి అక్షర జ్ఞానం. మనకు ఎంత ఆస్తి, తెలివి ఉందనేది కాదు, మనం నిజంగా ఎంతమంది మనస్సులో ఉన్నామనేదే ముఖ్యం. ఈ ప్రపంచంలో మనిషికి కలిగే ప్రతి గాయాన్ని పోగొట్టడానికి చాలా మందులు ఉన్నాయి, కానీ మనసుకు తగిలే గాయాలను పోగొట్టుకోవడానికి మందు లేదు. కాబట్టి ఎవరి మనసును బాధపెడకండి. ప్రేమ లేని చోట మాట్లాడకు. ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించకు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు. ఎదుటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఎదుటివారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. ఈ రోజుల్లో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, చిరుతలాగా పరిగెత్తుతున్నాడు, కానీ మనిషిలాగా బ్రతకడమే మర్చిపోయాడు. విజేత అంటే ఆట గెలిచినవాడు కాదు, జీవితం గెలిచినవాడు. ఎదుటివారి సలహాలు వినడం మంచిదే, కానీ ఏ సలహా అయినా మూర్ఖంగా ఆచరించడం ఎప్పుడూ ప్రమాదమే. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి. నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసిన వారు దూరమయ్యాక వినేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. తప్పు చేయడానికి ఎవరూ భయపడడం లేదు. చేసిన తప్పు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు, అంతే. స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ము, కానీ కష్టాన్ని పూర్తిగా నమ్ము.